సామెతల గ్రంథం 10వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవండి, ప్రతి ఒక్కరు బైబిల్ తెరవాలి. నేను చెప్పేది అపతీరు మీకు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. చాలు. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో పేదరికంలో ఉండకూడదని ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు. మనుషులందరూ కూడా పేదరికంలో ఉండే ఆశ ఎవరికి ఉండదండి. పేదరికంలో పుట్టాలనే ఆశ కానీ, పేదరికంలో జీవితం ఉండాలనే కోరికని ఎవరికి ఉండదు. ప్రతి మనిషి కూడా దేవుడు అనుకుంటున్న పేదరికాన్ని కుట్టేమంటారు. దేవుడి స్తోత్రం. మన శరీరములో జబ్బుతో ఉన్న మనం భరించగలం, మన శరీరం రోగంతో ఉన్న మనం భరించగలం, కానీ పేదరికాన్ని భరించే శక్తి మనుషులకు ఇప్పుడు ఉండదని. పేదరికంలో ఉన్న మనుషులు అనుకుంటారు ఈ బతికే కంటే చావడం వెనుక ఉంటారు. ఎందుకంటే పేదరికం అనేది మానవ జీవితంలో చాలా డేంజర్ పొజిషన్. పేదరికంలో ఉన్నవాడి జీవితాలకి మనశ్శాంతులు, పేదరికంలో ఉన్నవాడి జీవితాల్లో వారి జీవితాలు గమనిస్తూ ఉంటే వారు ఇప్పుడు కూడా ఈ పేదరికాన్ని బట్టి ఏడుస్తున్న వారికి కనబడుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న ఏ మనిషి కూడా పేదరికములో పుట్టాలని కానీ, పేదరికములో ఉండాలని కానీ కోరుకునే మనుషులు ఎవ్వరూ కనబడరు. దేవుడి స్తోత్రం. అయితే ఈ పేదరికంలోంచి బయటికి రావాలంటే దేన్ని ఎత్తుకాలి మనం? ఎంతో మంది జీవితాలు పేదరికంలోంచి బయటికి రావడానికి అనేక మార్గాల్లో వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పేదరికాన్ని భరించలేక, పేదరికాన్ని బట్ట వచ్చే ఆ స్థితిని భరించలేక, పేదరికంలోనే మా జీవితం చచ్చిపోయినా ఉన్నాం అనుకోని ఏదో ఒక మార్గంలో ఈ పేదరికంలోంచి బయటికి రావాలి, ఏదో ఒక మార్గంలో ఈ పేదరికాన్ని జయించాలని మనుషులు ఎన్నో రకాల ప్రయత్నం, అది చెడ్డ మార్గమైన, తప్పుడు మార్గమైన, చెడుపోని మార్గమైన ఏదైనా చేసి నా పేదరికాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నించేవారు 199 మంది. దేవుడి స్తోత్రం. ఈ పేదరికము పోగొట్టుకోవడం కోసం జీవితాలు బయట అమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ పేదరికాన్ని పోగొట్టుకోవడం కోసం అనేక చెడు కార్యాలను ఎంచుకున్న వారు ఉన్నారు. ఈ పేదరికాన్ని పోగొట్టుకోవడానికి కోసం కన్న కూతుర్ని తాకట్టు పెట్టే కుటుంబాలు ఉన్నాయి. ఈ పేదరికాన్ని పోగొట్టడం కోసం అనేక మార్గాలు వెతుక్కుంటూ మా జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు, ఏదైనా చేస్తే మేమేం చేయాలని పేదరికంలోంచి బయటికి రావాలి అనుకున్నవారు. ఎందుకంటే జబ్బు కంటే బాగా డేంజరు పేదరికం. తప్పకుండా ఒక్కసారి హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది జీవితాలు పేదరికంలో ఉండి ఏడుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. దేవుడు ముందుకు అనుకుంటారు, ప్రభా ఎందుకు ఈ జీవితం మాకు ఇచ్చావు, ఈ పేదరిక జీవితం మాకెందుకు ఇచ్చావు అని చెప్పి పేదరికం లేని వాడు ఆస్తి కలిగిన కుటుంబాలు పుట్టిన ఒక బిడ్డల జీవితం మనం చూస్తున్నప్పుడు ఎక్కడో మన బాధ కలుగుతూ ఉంటుంది. నేనెందుకు ఈ కడుపును పుట్టానా? పేదరికంలో పుట్టిన ప్రతి మనిషి జీవితం కూడా భరించలేని ఒక బాధ వారి జీవితాన్ని వెంటాడుతూ ఉంది. ఎక్కడ వారి కుటుంబాలు సంతోషంగా ఉండవు, ఎక్కడ వారి కుటుంబాలు ఆనందంగా ఉండే పరిస్థితి ఉండదు. ఈ సంతోషం లేని కుటుంబాలు బట్టి, ఆనందం లేని పరిస్థితులు బట్టి ఈ పేదరికం అంటుంది వెళ్ళి విచారం చేయి. ఏమంటుందండి? ఒళ్ళమ్ముకొని సంపాదించు అని చెప్తుంది పేదరికం. చెడు పని చేయంటుంది. లోకములో అవినీతి కార్యములు చేయమంటుంది, రౌడీజము చేయమంటుంది, దొంగతనం చేయమంటుంది. ఈ పేదరికం అంటుంది ఏదో ఒకరు చేసేం చేయాలంట, పేదరికాన్ని చేయించు. దేవుడి స్తోత్రం. అంటే ఈ లోకంలో పేదవారి జీవితంలో గొప్పవారిగా మారాలంటే చెడిపోవాలా? చెడ్డవారిగా మారితే తప్ప మన జీవితంలో పేదరికం పోదంటారా? పేదరికంలో ఉన్న కుటుంబాలకు మన అవకాశమే లేదా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒక్కసారి అసలు ఈ పేదరిక జీవితం మన జీవితంలో ఎందుకు వస్తుంది? మనిషికి ఎందుకు పేదరికం ఉందో జంతువులకి ఎందుకు లేదు? దేవుడి స్తోత్రం. తప్పకుండా ఒక్కసారి హల్లెలూయా.
జంతువులు ఎక్కడ కూడా పూర్తి యానిమల్స్ అల్లా అన్నయ్య, ఎక్కడైనా జంతువుల్లో పేదరికం ఉందా? ఎక్కడ జంతువు డిఫరెన్స్ కనబడుతుందా? మనుషుల జీవితాల్లోనే పేదరికం అనేది ఏలుతూ ఉంది. మనుషుల జీవితాలు పేదరిక అట్టడిక వర్గాలు మగ్గిపోతూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ పేదరిక మనుషుల జీవితాలకు వచ్చింది అనేది నీకు అర్థం కావాలి. దేవుడి స్తోత్రం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వాక్యం ధ్యానం చేసుకుందాం. తన పొలము సేద్యము చేసుకున్న వాడికి, తన పొలము సేద్యపరుచుకున్న వాడికి కడుపు నిండా అన్నము దొరుకును. చాలు. దేవుడి స్తోత్రం. ఎవడైతే ఈ లోకంలో ఒళ్ళొంచి పనిచేసేవాడుగా ఉంటాడో వాడికి ఏం దొరుకుతుందంట? అన్నం దొరుకుతుంది. ఎవడైతే నీ కష్టపడాలి, ఒళ్ళొంచి పని చేయాలి, ఈ లోకంలో దేవుడు నాకు ఇచ్చిన చిన్నదాన్ని అభివృద్ధి పరచుకోవాలని ఒక సంకల్పం గలము కలిగి దేవుడి మీద ఆనుకునే వ్యక్తులుగా ఉంటాడో వారికి ఏం దొరుకుతుందంట? అన్నం దొరుకుతుంది. చదువు మా దేవుడి స్తోత్రం. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. చాలా మంది పుట్టుకతో పేదవాళ్ళు, మరి కొంతమంది పుట్టిన తర్వాత పేదలు అవుతారండి. ఎందుకో తెలుసా దైవజనమ? వ్యర్థమైన వాటిని అనుసరించే వారి జీవితాలు, వారికి ఇచ్చిన దాంతో వారి జీవితాలు తృప్తిపడకుండా, దేవుడిచ్చిన దాన్ని బట్టి ఆనందించే వ్యక్తిత్వం వారికి లేకుండా, పక్కవారు చూసి నీవు కూడా గొప్పవారిగా మారాలని, వ్యర్థమైన అనగా అనేక మార్గాల్లో ఆస్తులు కూడగట్టాలని, అనేక మార్గాల్లో గొప్పవారు కావాలని, నిర్దోషం లేని మార్గాల్లో పరిగెత్తవారిగా మారి వ్యర్థమైన వాటిని వెంబడించడం ద్వారా మరికొంతమంది పేదవారు అవుతున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది తాగుడు వల్ల పేదవారిగా మారిన కుటుంబాలు లేవా? ఎన్నో ఆస్తులు కలిగిన వారు విపరీతమైన తాగుడు వల్ల సంస్థ నమ్ముకుని పేదవారిగా మారిన వారు ఉన్నారు. ఎంతో మంది జీవితాలు విపరీతమైన బెట్టింగ్ల వల్ల పేదవారిగా మారిన వారు లేరా? ఎంతో మంది విపరీతమైన కోడి పందాల వల్ల పేదవారిగా మారిన వారు లేరా? ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో వ్యర్థమైన క్రియలు. దేవుడి స్తోత్రం. నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని వెంబడించి కష్టపడే వ్యక్తి నీ జీవితం మార్చుకుంటే పేదరిక నీ తలుపు డోరు కొట్టదురా. ఎన్నడూ డోరు కొట్టదు. నీకు ఇచ్చిన చిన్న చిన్న భూమి ఉంటే, చిన్న చిన్న వ్యాపారం ఉంటే, రెక్కల కష్టం ఉంటే, దేవుడి మీద ఆనుకొని ఆధారపడి ఆరాధించే వ్యక్తిగా నువ్వు మారి కష్టపడుతూ ఉంటే నీ జీవితంలో పేదరికంలో పడకుండా అభివృద్ధి పరిచి ఆస్వాదించే దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చించేవాడిగా మారుతాడు. దేవుడి స్తోత్రం. అందుకే ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు ఆశ ఎక్కువైపోతున్నాయి, అత్యాశలుగా మారిపోతున్నారు. మనుషులు శక్తికి మించిన భారం భుజం మీద వేసుకుంటూ ఉన్నారు. దాన్ని సాధించే ప్రయత్నం అనేక మార్గాల్లో వ్యర్థమైన వాటిని అనుసరించే వ్యక్తులుగా మారి వారి జీవితాల్లో పోగొట్టుకొని పేదవారిగా మారుతున్న వారు ఉన్నారు. అందుకే పేదరికం మానవ జీవితం శాపం వంటిది. ఈ పేదరికం ఎవరి కుటుంబంలో ఉంటుందో వారి జీవితాలు చాలా కన్నీరులో ఉంటాయి. హృదయానికి వారి జీవితాల్లో మనశ్శాంతి ఉండదు. వారు ఎప్పుడు కూడా బాధపడుతున్న వారిగా ఉంటారు. వారి కళ్ళు ఇతరుల మనసును చూపిస్తూ ఉంటాయి. వారి శరీరం ఇతరుల గొప్పతనం చూపిస్తూ ఉంటుంది. అది చూసిన వెంటనే దైవజనమ మన పేదరికం మరింతగా గుర్తొస్తూ ఉంటుంది. అందుకే దినాలు దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ, పేదరికమైన జీవితాలు కలిగిన వారు అనేక మార్గాల్లో వెళ్ళైనా వారి పేదరికం పోగొట్టుకుని ఆలోచన చేసి మరింత పేదవారిగా మారిపోతున్నారు. దేవుడి స్తోత్రం. ఈ పేదరికంలోంచి బయటపడాలంటే ఒక పేకాటే మార్గం అంటావా? ఈ పేదరికంలోంచి బయటపడాలంటే లోక కార్యాల మార్గం అంటావా? అటువంటి వారి జీవితాలు ఎంతసేపు పాడుతున్నా దమ్మిడి పేదరికం పొందిస్తా. పేదరికం పోగొట్టుకోవడం కోసం 20 సంవత్సరం ఒళ్ళము బతుకుతూ ఉంటాం. ఒక 20 లక్షలు సంపాదిస్తాం. ఒక మరణకర రోగం. దేవుడి స్తోత్రం. ఇంకా అభిషేక దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు పేదరికాన్ని భరించలేక పేదరికంలోంచి బయటపడడానికి ఏ పనైనా చెయ్యడానికి సిద్ధపడుతున్న క్రైస్తవులు ఉన్నారు. మనిషి పేదరికాలను భరించనిస్తే లేడు.
రోగమైనా భరిస్తాడు, నిందైనా భరిస్తాడు. కానీ పేదరికం మట్టిగా భరించలేని వారు ఉన్నాం. ఎందుకంటే ఈ పేదరికంలో బ్రతికే కంటే చచ్చుట మీరు దేవుడి స్తోత్రం. అందుకే ఈ పేదరికం అంటుంది, నువ్వు పేదరికంలో ఉన్నావు కనుక ఏ పనైనా చెయ్యి. బయట ఏ చెడ్డ పని చేస్తానో పేదరికంలోంచి బయట పడమని చెప్తుంది పేదరికం. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎన్నో కుటుంబ లోకాలు గమనిస్తూ ఉంటాయి. పేదరికంలో జయించలేక, పేదరికంలోంచి బయటికి రావడానికి రకరకాల చెడు కార్యక్రమాలు జీవితం త్యాగాలు చేస్తున్నారు. పేదరికాలు జయించలేక చెడు కార్యములు వెళ్ళారు సరే, మా పేదరికం పోగు ఆలోచన చేసి చెడిపోతున్నాం. పేదరికాన్ని జయించడానికి వ్యర్థమైన ఆటల్లో పరిగెత్తి, పేదరికం జయించని పరిగెత్తి మిగతా ఇన్ని పోగొట్టుకో. అందుకే దేవుడు వాక్యం అంటుంది, పేదరికంలో మన జీవితాలు దేవుని బట్టే బాగుపడాల. దేవుడి స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 15:5 కావున నేడు నీకు ఆజ్ఞాపించుచున్నా, నీకు ఆజ్ఞాపిస్తున్నా, అనుసరించి నడుచుకొనడానికి దేవుడైన యెహోవా మాటను, నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల, జాగ్రత్తగా వినే కుటుంబాలుగా మారిడలా మీలో బీదలు ఉండనే ఉండరు. మీలో ఎవరు పేదరికంలో ఉండనే ఉండరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది పాస్టర్గా 4 మాటలు అనుకున్నావా? అబద్ధాలు కాదని. జీవితంలో పేదరికం పోగొట్టే శక్తి దేవుడికి లేదంటారా? కలుగుని కాకంటే భూమిని కలిగించిన దేవుడికి లేదంటారా? ఈనాడు మన జీవితం అందరి మాట వింటాం కానీ ఈ మాట వినే శక్తి మనకి లేదండి. ఎవడైతే దేవుడు ఆజ్ఞ పాటించే వ్యక్తిగా ఉంటాడో, ఎవడైతే దేవుడు అనుసరించే వ్యక్తిగా ఉంటాడో, అటువంటి వారి జీవితాల్లో దేవుడు పలుకుతున్న మాట మనం గమనిస్తే దైవజనమా, దేవుడు ఆజ్ఞ పాటించి దేవుడు మాట విన్న కుటుంబాల్లో ఒక్కడ కూడా పేదరికములు ఉండనేరడు. దేవుడి స్తోత్రం. సోదరు, ఎంతో మంది జీవితాలు ఈ మార్గాలు ఎంచుకొని గొప్పవారుగా మార్చబడ్డా. ఎస్తేరు జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే పినతండ్రి పెట్టే తప్ప ముందరిగిన పరిస్థితి. ఒక పేద కుటుంబంలో పుట్టిన జీవితానికి ఆలోచన చేయి. ఆస్తిపాస్తులు కలిగిన స్త్రీగా లేదే. ఒక పేద కుటుంబంలో పుట్టిన బిడ్డగా ఉందా? పేదంటే చేతుల్లో కష్టపడితే ఆ తెచ్చిన సహాయంతో పోషించబడిన వ్యక్తిగా ఉంది. ఇటువంటి ఎస్తేరు జీవితం ఎందుకు ఐశ్వర్యవంతుడిగా మారిపోయింది ఆలోచన చేయి. ఆమె ఎక్కడైనా పేదరికాలు పోగొట్టుకోవడానికి చెడ్డ క్రియలు ఎన్నుకుందగా ఉందా? చెడు మార్గంలో ప్రయాణం కట్టిందా? మనలాగా లోకంలో బెట్టింగ్లు కాసే వ్యక్తిగా ఉందా? లోకంలో క్రికెట్కి ఆడే వ్యక్తిగా ఉందా? ఆమె దేవుడు మాట విని అనుసరించు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మాట, దేవుడు ఆజ్ఞ అనుసరించే వ్యక్తిగా మారి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా వెళుతూ ఉండగా ఆమె జీవితంలో ఉన్న పేదరికం దేవుడు తొలగించి ఆస్తికి రాణిగా దేవుడు మార్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ మార్గంలో నీ జీవితంలో ఉన్న పేదరికం పోగొట్టుకుని ఆలోచన పరిగెత్తినా మరింతగా నువ్వు పేదవాడిగా మారిపోతావు, మరి నష్టపోయే వ్యక్తిగా నువ్వు ఉంటావు. కానీ దేవుడి మార్గాన్ని ఎన్నుకుంటే, దేవుడి మార్గంలో అనుసరించే వ్యక్తిగా ఉంటే, దేవుడు చెప్పింది చేసే వ్యక్తిగా ఉంటే, దేవుడి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుంటే, దేవుడి వాక్కు, దేవుడి శక్తి ఒక అద్భుతమైన కార్యము చేసి నీ పేదరికాన్ని పోగొడుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మనుషుల జీవితాల్లో పేదరికంలో ఉండకూడదని ఆశపడుతూ ఉంటాం. ఏ కుటుంబం కూడా పేదరికంలో పుట్టాలని అనుకోరు. కానీ పేదరికము జయించలేక పేదరికంలోంచి బయటికి రావడానికి మనిషి లోక మార్గాలు వెన్నుకొని ప్రయత్నం చేస్తామనిగా ఉన్నాడు తప్ప, ఏ దేవుడైతే మనిషి జీవితాన్ని మార్చగలడో, ఏ దేవుడైతే పేదరికాన్ని పోగొట్టగలడో ఆ తండ్రి చెప్పిన మాట చెవుకెక్కక ఏదో ఒక మార్గాన్ని కోరుకొని చెడిపోయేనా ఏంటది, నేను చెడిపోయేనా నా పేదరికం పోవాలి, నా బిడ్డలు చెడిపోయేనా పేదరికం పోవాలని ఒక పక్క బిడ్డలు చెడుపుకుంటావు, ఒక పక్క నువ్వు చెడిపోతావు. చివరికి దైవజనమా చెడుపుకుంటూ వెళ్ళిపోతుండగా నీ కళ్ళ ముందు మనీ కనబడుతుంది, తింటకు నువ్వు ఉండవు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
ఇటువంటి కుటుంబాలు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు పలుకుతున్న మాట, నీ జీవితం పేదరికంలో ఉండకుండా ఉండాలి కోరుకుంటే, నీ ఇంటిలో వారు ఎవరు కూడా పేదరికంలో ఉండే మనసు లేకుండా కోరుకుంటే, నువ్వు ఎంచుకోవలసిన మార్గం లోకములో చెడు మార్గం కాదు, కానీ దేవుడు మార్గం ఎంచుకొని బిడ్డగా మారాలి. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు మా జీవితాల్లో చాలా బియ్యం ఉండేది కాదు. ఒక్క సొక్కే ఒక సంవత్సరం గడిపే 10th క్లాస్ ఒక్క సొక్కయే. పొద్దున్నే రాత్రి కుతుక్కునేవా, మొత్తం అంతా సిరుగుపోయి పినిసులు పెట్టి వెళ్ళిపోతావాళ్ళు. సోల బియ్యం కోసం అమ్మగారిని పంపించిన రోజులు ఉన్నాయి. వారు పలుకుతున్న మాట, మీకు మాకేం వెలుగుతాను వార్తడినారు. దేవుడి స్తోత్రం. 2 సోల బియ్యం కోసం అవమానం భరించిన రోజులు ఉన్నాయి. చదువుకున్నప్పుడు ఒక్క సొక్క యూనిఫామ్తో సంవత్సరం గడిపే దినాలు ఉన్నాయి. తిండి కోసం పచ్చడి బతుకుల్లో నీరు పోసుకొని నమిలే రోజులు ఉంటాయి. అయితే నా జీవితంలో ఈ స్టేజ్కి రావడానికి ఏ చెడు మార్గం ఎన్నుకున్నానో, ఏ బెట్టింగ్లు ఎన్నుకున్నానో, ఏ చోటు వెనుకునంటే దేవుడు మాట వెంటో నేర్చుకున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితంలో ఉన్న పేదరికాన్ని బట్టి వారు భరించలేక పేదరికాన్ని పోగొట్టుకునే ఉద్దేశంతో జీవితాలు పాడు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. జీవితంలో ఉన్న పేదరికం నుంచి బయటకు రావడానికి మార్గాలు వెతుక్కుంటూ చివరికి చెడిపోయిన మార్గాల్లో పతనమైపోతున్న కుటుంబాలు ఉన్నాయి. జీవితంలో ఉన్న పేదరికం నుంచి బయటపడడానికి చివరికి వారి శరీరాన్ని అమ్ముకునే కుటుంబాలు ఉన్నాయి. చివరికి పేదరికం నుంచి బయటకు రావడానికి కడుపును పుట్టిన పిల్లలను తాకట్టు పెట్టే కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఆలోచించాయి? దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నావు. నీ దేవుడు సర్వజీవులు పోషించే తండ్రిగా ఉన్నాడే, సర్వలోకాన్ని ఏలుతున్న దేవుడిగా ఉన్నాడే. ఆయన పలుకుతున్న మాట, నీలో ఉన్న పేదరికాన్ని కొట్టివేస్తాను, నీలో ఉన్న దరిద్రం తొలగిస్తాను, నీలో ఉన్న పేదరికం తొలగించి నీ దరిద్రం కొట్టివేసి గొప్పవాడిగా మారుస్తాను. అయితే నువ్వు చేయవలసిన పని నా మాట ప్రకారం నడవండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క దేవుడి మాట నీ గుండెల్లో పెట్టుకొని దేవుడు చెప్పిందే చేసే వ్యక్తిగా మారుతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు అద్భుతం కానీ ప్రారంభిస్తాడు. దైవసేవ యేసయ్య జీవితంలో దేవుడు బట్టి గొప్ప మార్చబడిగా, యేసయ్య కుటుంబం కూడా చాలా నార్మల్ కుటుంబంలో పుట్టాడుగా, యేసయ్య జీవితం కూడా చాలా పూర్ ఫ్యామిలీగా. ఎందుకు యేసయ్య జీవితాన్ని దీవించాం? యేసయ్య జీవితం బాధల్లో కష్టాల్లో మామూలుగా ఉన్నప్పుడు అతను ఎంచుకున్న మార్గం దేవుడి మార్గం కాదా? ఒక్క దేవుడు మార్గాన్ని కోరుకున్నప్పుడు, ఆ దేవుడు మాట వినేవాడిగా మారుతున్నప్పుడు యేసయ్య జీవితాల్లో ఒక కుబేరుడిగా దేవుడు మార్చిన సందర్భాన్ని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎవరిచ్చారు యేసయ్యకి ఆస్తి? కన తండ్రి ఇచ్చాడా? కన తల్లి ఇచ్చిందా? బంధువులు ఇచ్చారా? ఎవరిచ్చారు? నమ్ముకున్న దేవుడు. తప్పకుండా దేవుడి స్తోత్రం. ఒక్క దేవుడు మార్గం విన్నా యేసయ్య జీవితం అంతా కూడా దేవుడు మార్చేస్తాడండి. పేదరికం తొలగించాడు, అవమానం తొలగించాడు, దరిద్రం తొలగించాడు, రాజుగా మార్చాడు, ధనవంతుడిగా చేస్తాడు, మంచి స్త్రీ సంఘం చేతికిచ్చాడు. దేవుడి స్తోత్రం. అంటే మనుషుల జీవితాలు మార్చగల శక్తి ఎవరికుంది? దేవుడికి ఉంది. నీ జీవితం మారాలి, నీ కుటుంబం మారాలి, నీ దరిద్రం పోవాలి, నీ పేదరికం పోవాలంటే వంకర మార్గాలు వెతుక్కోమాక, చెడుపోని మార్గాలు వెతుక్కోమాక, ఒళ్ళముకొని పని చెయ్యమాక, నిజాన్ని నిలబడి దేవుని వెంబడించు. దేవుడి స్తోత్రం. ఒక్క దేవుడు మాట వినే వ్యక్తి నువ్వు మారితే, దేవుడు చెప్పింది చేసే వ్యక్తిగా మారితే, లోకములో మరో మాట వినకుండా ఆలోచించే వ్యక్తిగా ఉంటే, ఏ దేవుడు మాట అయితే నువ్వు వింటున్నావో, ఏ దేవుడు ఆజ్ఞను పాటించే వ్యక్తిగా ఉన్నావో, నీ జీవితం గురించి ఆ తండ్రి ఆలోచించేవాడిగా మారి, నీకున్న పేదరికం తొలగించి, నీకున్న బాధలు తొలగించి, దేవుడి సన్నిధిలో ఆ శాత పట్టుకొని నీ నోటికి అందుతాడు రా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు పేదరికమైన కుటుంబం అనుకుంటే ఎందుకు ఈ కుటుంబాలు పుట్టాను? అప్పుడప్పుడు ఆస్తి కలిగిన పిల్లలు బుల్లెట్ వేసుకెళ్తూ ఉంటే కూర్చొని చూస్తుంది, ఎందుకు పుట్టాను నేను? దేవుడి స్తోత్రం. అప్పుడప్పుడు ఆస్తి కలిగిన ఆడపిల్లలు మంచి డ్రెస్ వేసుకెళ్తుంటే పేదకు ఆడపిల్ల చూస్తుంది,
స్తోత్రం. హల్లెలూయా. రాత మార్చే దేవుని కలిగి ఉన్న జ్ఞాపకం చేసుకో. జీవితాన్ని, తలరాతని, భవిష్యత్తుని మార్చే దేవుడితో నువ్వు ఉంటే, అడుగులు అడిగేసే వ్యక్తిగా నువ్వు మారితే, చెప్పు చేతులు నువ్వు ఉంటే, దేవుడి చేతులు నువ్వు ఉంటే, కనిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే, నీకు పేదరికం దేవుడు ఉంచుతాడా? దరిద్రముల ప్రభు ఉంచుతాడా? ఈ లెక్కపై దిగొచ్చారు ఇది అందరూ కూడా దేవుడి స్తోత్రం. వాళ్ళు మనుషులేనా? రక్త మాంసం కలిగిన వారే, 4 చేతుల్లో 4 కీచులే, 4 కాళ్ళలో రక్త మాంసం కలిగిన వారి జీవితాలు ఎందుకు ఆస్తికర్తలుగా మార్చబడ్డారు? ఎందుకు రాజులుగా మార్చబడ్డారు? డబ్బుని ఆదాయం లేని వారి జీవితాలు కోట్లను ఎలా పొందుకున్నారు? చిరుగురు పట్టు తిరిగే వారి జీవితాలు ఎందుకు రాజవస్త్రం ఆలోచన చేయంటే వారు ఎన్నుకున్న మార్గం చెడుపున మార్గం. వారి జీవితంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టుకోవడం కోసం వంకర మార్గాలు కోరుకోలేదు. జీవితంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టుకోవడం కోసం వారి జీవితాలు చెడిపోలేదు. వారి నమ్మకం ఉంది, మా దేవుడు బ్రతుకును మార్చే దేవుడు. హల్లెలూయా. ఒక దావీదు జీవితం గవర్నమెంట్ తెలిసిందే. అతను పుట్టుకతో ఆశపడి కాదు, ధనవంతుడి కాదు, సామాన్య కుటుంబంలో పుట్టినవాడు. గొర్రెలు మేపుకుంటూ వాటి వల్ల వచ్చే ఆదాయం బట్టి జీవించే వ్యక్తి. అటువంటి వాడి జీవితం ఎందుకు నష్టాలుగా మారిపోయింది? ఆలోచించే. ఏ కొంపల్లో దూరాడో, ఎక్కడ పెట్టికలు కాసాడో, ఎక్కడ చోదమాడాడో, ఎక్కడ చెడిపోయాడో అంటే చెడిపోయిన దావిదిగా వచ్చిందా? ఆలోచించే. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినవాడు, ఒక గొర్రెలు కాసుకుంటూ వాటి వల్ల వచ్చే ఆదాయం బట్టి బ్రతుకుతున్న దావీదు కుటుంబంలో ఎందుకింత గొప్ప స్థితి వచ్చింది? ఎందుకు పేదరికం పోయిందంటే అతను ఎన్నుకున్న మనసా దేవుడి మార్గం. దేవుడి స్తోత్రం. దేవుడు మనసులో ఉన్న ప్రతి మాట తెలియపరుస్తున్నప్పుడు తల వంచి చేసిన వ్యక్తిగా దావీదు మారిపోయాడు. దేవుడు కోరుకున్న కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా మారాడు. నిజ సమయ అంశకు మారా. దేవుడు మనసులో ఉన్న ప్రతి మాట నెరవేర్చవడిగా మారాడు. దేవుడు ఏది చెప్తే అది చేసేవాడిగా దావీదు మారాడు కనుక అతని జీవితంలో ఉన్న పేదరికాన్ని దేవుడు కొట్టివేస్తాడు. దరిద్రం దేవుడు కొట్టివేస్తాడు. అవమానం దేవుడు కొట్టివేస్తాడు. నిందలో కొట్టివేస్తాడు. చిటికెత్తున రాజుగా మార్చాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దావీదుకి ఆస్తులు బాబించాడా? చెప్పండి బాబు. తాత, అమ్మమ్మ, ఆలమమ్మ, ఈలమ్మ, స్నేహితులు, దేవుడు హల్లెలూయా. దేవుడు ఒక్కడే కడవరకు నీకు జీవించేవాడు. దేవుడు ఒక్కడే కడవరకు జీవించేవాడు. మీరు పేదలు ఉండవారు, అన్నం పెట్టి ఆదరించే దేవుడు. సమస్యలు ఆదరించే దేవుడు. ఎందరో దేవుడే
నన్ను కూడా దేవుడు దీవిస్తాడు అన్న మన మాటలు నమ్మబడతాడు. హల్లెలూయా. నేను చదువుకున్న రోజుల్లో వీధి దీపం చదువుకున్నవాడిని. ఎక్కడ? వీధి స్ట్రీట్ లైట్స్ తెలుసా మీకు? పంచాయతీ లైట్లు వేస్తారా వీధి స్తంభాలకే, అక్కడ చదువుకున్న బ్యాచ్ నేను. ఇంట్లో కరెంట్ లేదుగా, నా ఎడ్యుకేషన్ అంతా కూడా దైవజనం వీధి స్తంభాల దగ్గరే. రాత్రి 1 గంట వరకు ఆ స్తంభాలుగా లైట్ చదివిన బ్యాచ్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. విలువ లేని వాడి జీవితాన్ని, పేదరికంలో పుట్టిన వాడిని, సౌలభ్యం లేని వాడిని, ఒక్క సంవత్సరం గడిపిన వాడిని, వీధి దీప చదువుకునే క్యారెక్టర్లో ఉన్న బతుకు నాకు ఎవరు పెడతాడు? ఇప్పుడు ఎవరు పెడుతున్నాడు? ఏ మార్గం వచ్చింది? దైవ మార్గం. హల్లెలూయా. ఇంటిలో కరెంటు ఉండేది కాదు, పబ్లిక్ ఎగ్జామ్ వస్తూ ఉండేది, చదివే ఆశ నాకు ఉండేది. ఇంట్లో చిన్న దీపం పుట్టి కళ్ళు సరిగా ఆడేవి కాదు. వీధి దీపాలు పోయి ఆ సూపడి కింద కూర్చొని చదివి డిగ్రీ పూర్తి చేశాను. దేవుడి స్తోత్రం. మా వర్గని ఒక్కరిని పియ్యే తప్పకుండా గట్టిగా హల్లెలూయా. ఎవరికా హల్లెలూయా. అటువంటి పేదవాడి జీవితాన్ని ఎలా దేవుడు తీసుకు చెప్పారు? రాబో రోజుల్లో ఇంకా చూస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పేదరికాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోలేదురా. పేదరికాన్ని బట్టి దొంగగా మారలేదు. పేదరికాన్ని బట్టి అవినీతి కార్యములు చేయలేదు. పేదరికాన్ని బట్టి దోపిడి ఆశపడలేదు. పేదరికములో దేవుడి పాదాలు పట్టుకున్నావు. దేవుడు ఒక్కడే మనిషి జీవితాన్ని మార్చేద్దామను మనగా ఇక సొంతాలు బంధువులు ఎవరు మార్చరు. దేవుడి స్తోత్రం. ఒకవేళ గమనించి ఆస్తి కలిగిన వాడు గొప్ప ప్రతిరోజు చుట్టాలు బాబు వస్తారండి. వస్తారా? ఆస్తి కలిగిన కుటుంబాల్లో ప్రవేశించేవారు ఊరు ముందుంటుంది, సమాజం ముందుంటుంది, బంధువులు ముందుంటారు, స్నేహితులు ప్రతిరోజు ఆ ఇంట్లో పలకరించేవారు. దేవుడి స్తోత్రం. పేదవారిని పలకరించేవారు ఊరు పట్టించుకోదు. మెగసమై కంసాభిషేకమారా. పేదవాడిని పలకరించేవారు ఎవరు? పేదవాడిని పట్టించుకోదు ఎవరు? పేదవాడితో ఉండాలి కోరు ఎవరు? ఎవరైనా లోకంలో ఉంటారా? ఆస్తి కలిగిన వాడితో జతకట్టడానికి 100లో వస్తారు. ఊరు కూడా ముందే ఉంటుంది ఆస్తి కలిగిన వాడికి జతకట్టడానికి. ఊర్లో సమాజం అంతా కూడా ఆస్తి కలిగిన వాడు దోస్తు కోరుకుంటూ ఉంది. కానీ పేదరికంలో ఉన్న వాడి జీవితం జతకట్టడానికి బంధువులు ఒక్కడ ముందుకు రాడు, స్నేహితుల్లో ముందుకు రాడు, చుట్టాల్లో ముందుకు రాడు, ఊరు ముందుకు రాదు. పేదవాడి జీవితం అంటే ఈ లోకంలో దైవజనమా అందరి దృష్టిలో వాడు వేస్ట్ ఫీల్. దేవుడి స్తోత్రం. అదే పేదవాడు జతకడకు రెడీగా ఉన్నారు. ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవుడి స్తోత్రం. కానీ పేదవాడు కళ్ళు యేసని వెతకు. ఎవడేమిస్తాడు అని చూస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ పేదవాడు చూపంతా కూడా ఉన్నవాడి మీద దరిద్రుడు. పేదవాడి చూపంతా ఎవడేమిస్తా వాడినే చూద్దాం తప్ప ఆస్వాదించే దేవుడు చూడలేవాడు ఉండవల్ల ఎన్నడో రాక తీరదండి. దేవుడి స్తోత్రం. ఒక దైవజనుడు కొత్తగా సేవకు వచ్చాడు. దైవజనుడు సేవకు వచ్చేటప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సేవ చేసిన తర్వాత ఎప్పుడు ఆ ఊరిలో ఒక ముసలావిడ పెద్దమ్మ అంటాడు, చక్కని పప్పు సరి కాసి ఓడి రేపు అన్నం పెట్టి పంపించాడు. ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆ ఊరు వెళ్తున్నాను, సువార్త అందిస్తున్నాను, ఆ సాయంత్రం పెద్ద మీటికి వెళ్తాను అనుకోని వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. తేలా సువార్త విరివి చేసిన తర్వాత ఎక్కడ అన్నం పెట్టడం పెట్టలా. చివరికి పెద్దమ్మ గుర్తొచ్చింది. నడుచుకుంటూ 15 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఎంత కప్పేసి కాలం కప్పదిరికి తలుపుకి. దేవుడి స్తోత్రం. పక్క వాళ్ళు అడిగాడు, ఏమండి ఇక్కడ పెద్దగా ఉండేవారు కదా అంటే, ఆవిడ 3 రోజులు రాదయ్యా. దేవుడి స్తోత్రం. దైవజనం అనుకుంటున్నాడు, ఆట తట్టుకోలేకపోతున్నాడు, ఆ మనిషిని తాగుతున్నాడు, కడుపుల్లో పోతుంది. పెద్దమ్మ వస్తుంది నాకు పెడతాది, పెద్దమ్మ వస్తుంది అనే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. 3 రోజులైన అన్నం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ కడుపును చేత పట్టుకొని మెట్ల మీద ఇలా కుక్క పిల్ల పుడుచుకొని ఉండి
పడుకున్నాడు తట్టుకోలేక ఈలో సర్ర లారీ ఆగింది. దేవుడి స్తోత్రం. ఆడేవాడు అడుగు ఎత్తున్నాడు. లారీ డ్రైవర్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు, దిగాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు నాతో ఫోన్ చేస్తారా? ఎక్కడో చేయనట్లేక బాబు వినమ్మా, 3 లేకుండా మాడిపోతుంది చేతనేగా. దేవుడి స్తోత్రం. సరే ఏ వాటికి వెళ్దాం, మీ ఇష్టమే, నా ఇష్టం సార్. దేవుడి స్తోత్రం. అసలే డ్రైవర్లు బాగా ఎక్కువ తింటారు. ఏం చేస్తారు? డ్రైవర్ ఫీల్డ్ లో ఉన్న చాలా ఎక్కువ వస్తుంది. దేవుడి స్తోత్రం. అయితే దైవజనము మీ ఇష్టం చెప్పక పెద్ద వాటిని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళా కదడు, నీకేం కావాలి? నువ్వేమి తింటే అదే తింటానయ్యా. దేవుడి స్తోత్రం. ఈ డ్రైవర్లు బాగా చికెన్ మటన్ ఫిష్ అలవాటు కదా, మొత్తం అన్ని పురమించాడు. దేవుడి స్తోత్రం. శుభ్రంగా తిన్న తర్వాత బయటికి రాగానే చేతులు వెయ్యి పెట్టాడు. ఆ దూడని మాయపడి. దేవుడి స్తోత్రం. అప్పుడు స్వరపడుతుంది, నువ్వు మనుషుల మీద ఆధారపడి సేవ నమ్ముకున్నదిగా నువ్వు ఎవరు పిలుపుతో వచ్చావు అన్నాడు. దేవుడి స్తోత్రం. నీ పిలుపునయ్యా, నీకు అన్నం పెడతాను చెప్పానప్పుడు నేను చెప్పలేదయ్యా. నువ్వు సేవ చేస్తానన్నాగా, అవునయ్యా. అన్నం పెడతాను చెప్పానా? చెప్పలేదయ్యా. మరి ఎందుకు చునుక్కున్నావు? దేవుడి స్తోత్రం. నమ్ముకున్నావు కానీ సేవ చేస్తున్నావు కానీ మనసంతా కూడా పెద్ద మీదే ఉండరా? నా మీద పెట్టు, ప్రతిరోజు పుణ్యాలు తింటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లారీ డ్రైవర్ రూపంలో వచ్చి ఆ సేవుడికి భోజనం పెట్టి పంచపరమాలు అప్పచెప్పి చేతికి 1000 రూపాయలు ఇచ్చి మాయమైపోయాడు. స్వరముతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న ఇది తొలగించబడినంత కాలం నీకు నీళ్ళు దొరుకుతాయి. మనుషుల మీద ఆశ పెట్టుకోకుండా, వారు ఏదో చేత నమ్మకుండా నా మీద ఆశ పెట్టుకో, ప్రతిరోజు నీకు పంచపరమలు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ఆ రోజు నుంచి ఆ దైవజనుడు మనసు మార్చుకున్నాడు. దేవుడి మీద ఆధారపడి సేవ చేయడం ప్రారంభించాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దైవజనమా 800 సంఘాలు కట్టాడు. మహాసేవలో కన్నుమూశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పేదరికంలో ఉన్నవాడు చూపంత మనుషుల మీద తప్ప దేవుడి మీద ఉండదండి. పేదరికంలో ఉన్నవాడి చూపు వాడికంటే పైన వాడి చూద్దాం తప్ప వాడి బాబు కంటే గొప్ప దేవుడు చూడలేకపోతున్నా. అందుకే వాడి జీవితాల్లో పేదరికం పోవట్ల. ఈ భక్తుల జీవితం చూపంతా కూడా ఆ ఊర్లో ఉన్న రాజుల మీద లేదు, ప్రధాని మీద లేదు, కానీ ఆస్వాదించే దేవుడి మీద ఉన్న చూపంతా కూడా ఆయన చేతుల్లో వెళ్ళిన వారిగా మార్చుకున్నారు. ఆ దేవుడి మాట విన్నవారుగా ఉన్నారు కనుక ఋతు జీవితం గమనిస్తున్నా, ఎస్తేరు జీవితం గమనిస్తున్నా, మరి ఇక్కడ దావీదు జీవితం గమనిస్తున్నా, యేసేపు జీవితం గమనిస్తున్నా. వీళ్ళందరి జీవితాలు పుట్టుకతో కుబేర్లే కాదు, దేవుళ్ళ పుట్టే కుబేర్లుగా మారిపోయి. దేవుడి స్తోత్రం. ఈ ఆదివారం దినాన నీ ఇంటిలో పేదరికం ఏలుతూ ఉంటే ఈ రోజు దేవుడు పలికిన మాట ప్రకారంగా నీ చూపు మనుషుల మీద కాకుండా, వ్యర్థమైన వాడు అనుసరించే వ్యక్తి కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుణ్ణే చూస్తూ ఆయన మాట్లాడినట్లు మారిపోదాం. అద్భుతమైన కార్యం చూద్దాం. దేవుడి స్తోత్రం. చివరి మాట సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వాక్యం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 38. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. చాలు. దేవుడు స్త్రీ ప్రాంతండి బాబా, మనందరం తెలివైన కదా, మూటలు బాగించంటాం. దేవుడు ఐశ్వర్యమైనను పేదరికమైనను నాకు వద్దు బాబాయ్. దేవుడు స్త్రీ కాదు చదవమ్మా. తగినంత ఆహారము నాకు తగినంత ఆహారం నాకు నీవు అనుగ్రహింపుము. చదవమ్మా. ఎక్కువైన ఎడల నువ్వు బాగా నాకు ఆస్తిస్తే తండ్రి, నేను కడుపు నిండిన వాడనే, నా కడుపు బాగా నిండిపోతుంది కనుక నిన్ను విసర్జించి నిన్ను విడిచిపెట్టేవాడిగా మారిపోయి యెహోవా ఎవడని అందునేమో, ఎవరినా దేవుడెత్తాను లేక మీదనే ఒకవేళ పేదరికంలో ఉంటే దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో, నా పేదరికాన్ని బట్టి దేవుణ్ణి దూషించినట్టు మారుతానేమో. దాసుని కూర్చి వాని యజమాని చాలు. దేవుడు అన్నాడు ప్రార్థన, ప్రభా నాకు ఆస్తి ఎక్కువ ఉందయ్యా. మనమైతే అంటాం ఇవ్వు ఇవ్వు ఇవ్వు. చాలా మంది అంటారు వీడికి 50 కోట్లు ఆస్తి ఉంటుందండి, 6 బిల్డింగ్ ఉంటుందండి, ఇంకా వాడు సంపాదన పైగా అంటాం. ఎందుకంటే జాగ్రత్త కోసం అండి. 8 కోట్లు
ఎన్ని కోట్లు? 50 కోట్లు. ఇంట్లో 50 కాసులు బంగారం ఉంటుంది, ఇంకా బంగారం ఎందుకురా? చేరబట్ట కోసం. దేవుడి స్తోత్రం. సోదరా, మన డబ్బు ఎక్కువ పెరిగే కొలది మనకి భయం పెరుగుతుంది. దేవుడి స్తోత్రం. సాధారణ పేద కుటుంబంలో ఉన్నప్పుడు వాడు ధైర్యంగా మందిరికి వచ్చేస్తాడండి. అదే ఇంట్లో 2 కోట్ల రూపాయలు అసలు మా ఆయన తెక్కలేడు, తాగుబోతుగాడు, డబ్బు ఉంచి తీసుకురంటమా మార్చక ఉండదు అడగపోతే. అదొక 6 కాసుల బంగారం నీకు లేదు, ఉన్నదే పెట్టుకు మందికి వచ్చేస్తావు. టెన్షన్ లేకుండా దేవుడు వాక్యం వింటావు. పొరపాటు 10 కాసులు ఇంట్లో ఉందనుకో, మా ఆయన తెలిసే నాకు చెయ్యవటం కలిగిన వాడే అని పెంగతో కూర్చోడు. దేవుడి స్తోత్రం. మరి కొంచెం డబ్బు ఎక్కువైపోయింది అని ఇంట్లో ఉందని రాత్రి పడుకునే ముందు ఎలా వస్తాడంటవా కన్నాతకే. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమానంగా ఉందనుకో, దేవుడికి మహిమంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ సమయానికి ఏది కావాలో తల్లిగా నువ్వు ఇచ్చే స్థానం ఉన్నట్లుగా, ఏ సమయం ఏది కావాలో దాన్నే మనం కోరుకుని ప్రార్థించాయి. ఆకలి సమయంలో ఆహారం దేవుడు కోరు, వస్త్రం కోరి వ్యక్తులు. నీకు ఎంతెంత నువ్వు కంట్రోల్లో ఉంటావు అంతే దేవుడు. దేవుడి స్తోత్రం. ఒకవేళ డబ్బు బాగా ఇచ్చడనుకోండి, మంది మర్చిపోతాం. దేవుడు విడిచిపెట్టి మారిపోతాం. శుభ్ర కారులో తిరుగుతూ ఉంటాం, మేడలో పడుకుని ఉంటాం. ఏమండి మందిరం కంటే మందిరమా? ఈ ఆడ చాలా పళ్ళు ఉన్నాయి కానీ పోతాను. దేవుడి స్తోత్రం. అదే ప్రాణంగా పగిలిపోయి దేవుడు నమ్ముకుని ఏం బాగుపడ్డానే అన్నీ మీయే. దేవుడు ఏం చేస్తాడంటాం? దేవుడి స్తోత్రం. అందుకే ఈ భక్తుడు పలుకుతున్న మాట, ప్రభా నాకు ఐశ్వర్యం పుల్లిగా వద్దు, అలాగని పేదరికం పుల్లిగా వద్దు, నాకు ఎంత నీలో ఉంటానో అంత నాకు ఆస్వాదించు నాయన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా జీవిత కాలానికి ఎంత ఇస్తే నీ కంట్రోల్లో ఉంటానో, ఎంత ఇస్తే నీ చేతుల్లో ఉంటానో అంత నాకు దయచే తండ్రిని. పేదరికంలో ఉన్నవాడు ప్రార్థించే వ్యక్తిగా మారితే నువ్వు చేసిన ప్రార్థన ప్రభుకు అనుకూలంగా ఉన్న కనుక జీవితాన్ని మార్చి వెలుగు నింపి సహాయం అందించి నీకు ఎంత నువ్వు ఆనందిస్తావో అంత దేవుడు ఇచ్చి కుటుంబాన్ని అభివృద్ధి పరిచి తన బిడ్డలుగా నిరూపించుకొని సాక్షిగా నిలబెడతాడు. అటువంటి స్థానములో మీరందరూ ఉండిన గాక. నమ్మిన వారు తప్పులు కొట్టింది. మనందరం కూడా చిన్న ప్రార్థన ఎదురుపడి మోకరిద్దాం. మన మనసులో ఉన్న